సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో దేశంలోని అన్ని ఆలయాలు మూసివేసిన దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మాత్రం మూతపడలేదు. అక్కడ అన్ని ఆలయాలకు భిన్నంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. గ్రహణ ప్రభావం ఆలయంపై పడదని ఆలయ పండితులు చెబుతున్నారు. గ్రహణం నుంచి తట్టుకునే శక్తి ఆలయానికి ఉందంటున్నారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు గ్రహణాది కాలం సమయం నందు గ్రహణ కాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక ఈ గ్రహణ కాలం నందు భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. దేవస్థానంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరునికి గ్రహణ కాలాది శాంతి అభిషేకాలను నిర్వహిస్తారని వేద పండితులు అర్ధగిరి స్వామి తెలిపారు. ఈ అభిషేకాలు తిలకించడానికి భక్తులు తరలి రావాలని, శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని భక్తులకు సూచించారు. ఇక ఈ గ్రహణ కాలంలో కాళహస్తీశ్వరుడిని దర్శించుకుంటే భక్తులకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణము రోజున సాయంత్రము రాత్రి 9:50 నుండి కూడా ప్రారంభమయ్యి రాత్రి 1:20 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ కాల సమయంలో భారతదేశంలో గల ప్రతి దేవాలయం కూడా గ్రహణ కాల సమయంలో మూసివేస్తారు. సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాత్రము గ్రహణ కాల సమయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారికి కూడా గ్రహణ కాల శాంతి అభిషేకం అని విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్ల ఆ సమయంలో గ్రహణ కాల సమయంలో స్వామివారి ఆలయం తెరిచి ఉంచుతారంటే శ్రీకాళహస్తీశ్వర ఇక్కడ స్వామివారు కాళహస్తీశ్వర స్వామివారి పేరు. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారి యొక్క నడుములో 1 తల నాగాభరణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణము రోజున సాయంత్రము రాత్రి 9:50 నుండి కూడా ప్రారంభమయ్యి రాత్రి 1:20 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ కాల సమయంలో భారతదేశంలో ప్రతి దేవాలయం